చెప్పలేదేంటండి? అమ్మా దుర్గమ్మ తల్లి, బొట్టు పెట్టుకో అమ్మా. అఖండ దీపం వెలిగింది అంటే మీ అమ్మగారి ప్రాణాలకు ఏ భయమూ లేదు. ఆ కుంకుమ తీసుకెళ్లి ఆమె నుదుటిన పెట్టు. తప్పకుండా ఆవిడ స్పృహలోకి వస్తుంది. పద వెళ్దాం. ఏం మాట్లాడుతున్నావు? గుండమ్మ గారికి యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది కాదు, ఎవరో కావాలని చేసినట్టుందని పల్లవికి డౌట్ ఉంది. ఎందుకైనా మంచిదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. వాడెవడో ఎందుకు ఈ పని చేశాడో వాడితోనే కక్కిస్తాను. నిజాలు చెప్పించడం మాత్రమే కాదు ఫ్రెండు, ఈ పని చేయించిన వాళ్ళెవరో వాడి నోటితో నువ్వు విన్న తర్వాత వాళ్ళని నేనే కాళ్ళ కింద వేసి కస తొక్కేస్తాను. వీళ్ళేనమ్మా గుండమ్మ గారిని యాక్సిడెంట్ చేసింది. ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసావు? ఎవరు నీతో చేయించారు? వాళ్ళెవరో చెప్తావో లేదో చెప్పు. రే, ఎందుకు చేశారు ఈ పని? చెప్పండి. ఎవరు మీతో చేయించారు? పల్లవి ఆగు. పల్లవి ఆగు. ఆపకరా. ఇంకొక 4 తన్ననివ్వు. ఇలాంటి వాళ్ళని తంతేనే నిజం చెప్తారు. పల్లవి ఆగు. ఎస్ఐ గారు, ఏంటండి ఇది? వాడు తప్పు చేస్తే స్టేషన్లో ఇంట్రాగేట్ చేయాలి, ఇలా డైరెక్ట్ గా ఇంటికి తీసుకురావడం ఏంటి? వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేసి శిక్ష పడేలా చేయాలి, కానీ వీళ్ళ చేతికి అప్పగించి చంపించేద్దాం అనుకుంటున్నారా? కోర్టుకు అప్పగించి శిక్ష వేయించాలా? కొత్త పెళ్లి కొడుకుని చూసుకున్నట్టు లోపల కూర్చోబెట్టి మేపుతారు వాళ్ళు. రే, చెప్పరా, ఎందుకు చేశారు ఈ పని? చెప్తారా లేదా? మేడం చెప్తాను మేడం, చెప్తాను మేడం.
కేవలం డబ్బు కోసమే మేము ఈ యాక్సిడెంట్ చేసాం. అసలు మీతో ఈ పని చేయించింది ఎవర్రా? ఈ అమ్మాయే చేయించింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? నేను యాక్సిడెంట్ చేయమని చెప్పడం ఏంటి? వీడు అబద్ధం చెప్తున్నాడు పల్లవి. నాకేం తెలీదు. అసలు వీడిని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకు మేడం అబద్ధం చెప్తారు? యాక్సిడెంట్ చేయమంది మీరే కదా. ఇదిగోండి మేడం, ఈ కాల్ లిస్ట్ చూడండి మేడం.